नम्रतापूर्वक उससे विनती करते हैं कि तू हमारी सुन ले और ये वर दे कि हम अपने मुक्तिदाता प्रभु यीशु मसीह के दुख और मृत्यु के स्मरण में ये रोटी और इस रस को खा पी कर ईश्वर सभा के भागी हुए। जिस रात जब वो पकड़वाया गया, रोटी ली, धन्यवाद देकर उसे तोड़ी, अपने शिष्यों को देकर कहा, तुम सब इसमें से खाओ, ये मेरी देह है जो तुम्हारे और बहुतों के लिए दिया जाता है। उसी के पीछे उसने कटोरा लिया, धन्यवाद देकर अपने शिष्यों को देकर कहा, तुम सब इसमें से पियो, ये मेरा हृदय की नई वाचा है जो तुम्हारे और बहुतों के पाप मोचन के लिए बहाया जाता है। जब जब तुम इसे पियो मेरे स्मरण के लिए पिया करो। ఆమేన్। మనమందరము కలిసి ప్రార్థన చెప్పుకుందాం। సర్వశక్తి గల ప్రభువా, మేము నానా విధములైన నీ గొప్ప కనికరములు విడిచి మా స్వనీతిని నమ్ముకొని నీ బల యొద్దకు రాతగించలేదు। నీ బల కింద పడి ఉన్న ముక్కలు వేడుకున్నంత యోగ్యత గలవారము కాము, కానీ నీవు ఎప్పుడూ కనికరించే లక్షణము కలిగి మార్పు లేని ప్రభుడవై ఉన్నావు। కాబట్టి కృపగల ప్రభువ, మా పాప శరీరములు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శరీరం వల్ల శుద్ధి చేయబడేటట్టును, మా ఆత్మను ఆయన యొక్క మిక్కిలి విలువ గల రక్తము చేత కడగబడేటట్టును, మేము ఆయనలోను ఆయన మాలోను ఎల్లప్పుడూ నివసించేటట్టును, ఆయన యొక్క మాంసము తినుటకు ఆయన యొక్క రక్తము త్రాగుటకును మాకు అనుగ్రహించుము। ఆమేన్। जो कन्फर्मेशन लिए हैं, जो बैप्टिज्म लिए हैं, वही लोग सामने आकर इस प्रभु भोज में शरीक हो जाए, ये गुजारिश करता हूँ। Yeah.
परमेश्वर यीशु मसीह ने हम पापियों के लिए अपने बदन को तोड़ा है, उसे स्मरण करते हुए, उसे धन्यवाद करते हुए इस रोटी को खाइए। परमेश्वर यीशु मसीह ने हम लोगों के लिए अपने पवित्र लहू को बहाया है, उसे धन्यवाद देते हुए, उसे स्मरण करते हुए इस प्याले को पीजिए। परमेश्वर ने कहा, जिनके कान हैं वे सुने और परमेश्वर की आज्ञा के अनुसार चलने वाले हो सके। शांति समाधानंलो लोकंलो కూడండి। ఆమేన్। మనం అందరం లేచి నిలబడదాం। చివరి ప్రార్థన దాంట్లో రాయబడింది, ఉన్నటి వాటి యందు దేవునికి మహిమ, భూమి యందు సమాధానము। ఈ ప్రార్థన అందరం కలిసి చెప్పుకుందాం। విల్ రీడ్ ఇట్। ఉన్నటి వాటి యందు దేవుని మహిమ। ఓ ప్రభువా, పరలోకమందు సర్వశక్తిగల దేవుడైన నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరుచున్నాము। నీ మహిమాతిశయముల గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము। అద్వితీయ కుమారుడు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవ, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మల్ని కనికరింపుము। లోక పాపములను మోసుకొని పోవువాడా, మమ్మల్ని కనికరింపుము। లోక పాపములను మోసుకొని పోవువాడా, మా ప్రార్థనను అంగీకరింపుము। తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని నిలువాడా, మమ్మల్ని కనికరించుము। నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు, ఓ క్రీస్తు, నీవే పరిశుద్ధాత్మను తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతులు విన్నావు। ఆమేన్। ఆమేన్। ప్రార్థన చేసుకుందామండి। ఆ తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం పొందుకుందాం। చివరి ప్రార్థన। సృష్టికర్త, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, దయగల నాయన, మరి ఒకసారి ఈ మార్చ్ మంత్లో ఈ మొదటి ఆరాధనలో మీరు వాక్యం ద్వారా, పాఠం ద్వారా మమ్మల్తో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం। మీరు మమ్మల్ని సృష్టించి జీవి జంతువుల మీద, పక్షుల మీద, చేపల మీద ఏలడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం। వాళ్ళని కూడా ప్రేమించి, మేము కూడా ఒకరిని ప్రేమించి వాక్యం అనుసారంగా జీవితంలో నడుచుకున్నట్లు బుద్ధి, జ్ఞానం, సహాయం దయచేయాలని కోరుకుంటూ వచ్చిన అందరి బిడ్డల్ని పేరు పేరున आशीर्वदिंचंడి। आए तमाम लोगों को नाम बाय नाम आशीर्वादित करना, उनके परिवारों को आशीर्वादित करना। ఊర్లో ఉన్న బిడ్డలు, వేరే దేశంలో ఉన్న బిడ్డల్ని అందరినీ కాపాడాలని కోరుకుంటూ ఈ చిన్న విన్నపంలో యేసు క్రీస్తు యొక్క నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్। పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక। మాకు దినాహారం మాకు దయచేయము, మాకు క్షమించిన ప్రకారం మాకు క్షమించుము, వంశోన్నతులను స్థాపించుము, ఇలాంటి రాజ్యము ప్రభువు శక్తి కీర్తనము స్వామి, ఆమేన్। ఇప్పుడు మన తండ్రి అయిన యెహోవా ప్రేమ, యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనమందరితో, జీవి జంతువులతో, పక్షులతో, చేపలతో, వాళ్ళు బ్రతుకుతున్న బ్రతుకులో, ప్రేమలో, ఆనందంలో మీ ఆజ్ఞ ప్రకారంగా మేము కూడా నడుచుకున్నట్టు బుద్ధి, జ్ఞానం దయచేయమని, ఇప్పుడు ఎల్లప్పుడూ మాతో ఉండమని, సదాకాలము తోడై ఉండును గాక, ఆమేన్। పంపుమో దేవా దీవెనలతో, పంపుమో దేవా, పంపుమో దయచేత పతితా
అందరూ త్వరగా పాలిష్ హాల్ సెట్ అయ్యామని మనవి చేస్తున్నాం.